గట్టిగా వేసుకోండి. చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఇలా ఒక ఊరు మధ్యనే ఇలా కూర్చొని కార్యక్రమం చేయడం మొదటిసారి అనుకుంటా. ప్రతి ఒక్కరు కూడా చాలా విలేజ్లు అంతా ఊరు బయటకు వెళ్ళిపోతున్నారు, మగవాళ్ళు చూసుకుంటున్నారు, ఆడవాళ్ళు వదిలేస్తున్నారు. అవునా కాదా? కానీ నిజంగా నాకు మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఏ ఈవెంట్ చేసినా పొలాల్లోకి వెళ్ళిపోతున్నారు, పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్లు పెట్టేసి మొఖాలు కూడా కనవన్నీ అట్లా, అంతే లేదా? కానీ ఇంతమంది ఆడవాళ్ళు మంచిగా కూర్చొని చూస్తూ ఉంటే ఒక పాట పాడి వెళ్ళిపోవలసిన వాళ్ళు 2-3 పాటలు పాడాలనిపిస్తుంది, అంతే లేదా? సో మీ అందరికి నేను పాట పాడే ముందు మీ అందరికి నా నిజ జీవితంలో జరిగే ఒక సంఘటన చెప్పుకున్న తర్వాత మంచిగా పాటలు పాడుకుందాం, ఓకేనా? సో నాదైతే విజయనగరం జిల్లా మెరకముడుగ మండలం చీపురుపల్లి పక్కనే ఉన్న కొరలం గ్రామం. అవును. సో ఒకనొక టైంలో 3 పూటలు తినాలంటే చాలా కష్టంగా ఉండేది నా జీవితం. అలాంటి జీవితంలో నుంచి ఈ రోజు 3 పూటలు తింటూ 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఎక్కడైనా కష్టం ఉందంటే 10 రూపాయలు సాయం చేసే స్థాయికి ఎదిగానంటే దీని అంతటికి కారణం నేను కాదు, మీరు పెట్టే భిక్ష. మీ అందరికీ శిరస్సు వంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరే కానీ సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను ఇంకా కొల్లం గ్రామంలో ఏదో ఒక పేదాడు గాను లేదా ఒక డ్రైవర్ గాను ఉండేవాడిని. మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ అందరి అభిమానం వల్ల మన తెలుగు 2 రాష్ట్రాల్లో అనేకమైన కళాకారులు ఉన్నారు. నాకంటే టాలెంట్ ఉన్న చాలా మంది ఉన్నారు. సో నాకున్న టాలెంట్ కి కొంత అదృష్టం తోడయి మీ అందరి బలం ఇంకా నాకు ఎక్కువ అయిపోయింది నిజంగా. సో నేను చదువుకున్నది 10వ తరగతి, కానీ మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ అందరి అభిమానం వల్ల అమెరికా వెళ్ళాను, కువైట్ వెళ్ళాను, లండన్ వెళ్ళాను. అన్ని దేశాలు ఎలా అంటే మంచిగా చదువుకోవాలి, లేకపోతే డబ్బులు మంచిగా ఉండాలి. ఈ 2 కూడా నాకు అవసరం పడలేదంటే మీరందరూ కూడా సపోర్ట్ చేశారు. ఆ పల్సరబైక్ పాటను అంత తిట్టి చేశారు కాబట్టి ఈ రోజు నా జీవితమే మారిపోయింది. సో నా ఇంటి పేరుని ప్రతిదిగా నా జీవితాన్ని మార్చేసినటువంటి పాట. నేను అడ్డాంటి ఇట్టంటే ఆడదాన్ని కాదు బావా, పల్సర్ బైక్ మీద రాను బావా. సో ఈ పాట అనకూడదు, కానీ మన ఉత్తరాంధ్ర పార్టీ రవితేజ మాస్ మహారాజా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సినిమాలో పెట్టుకున్నారంటే ఆ సాంగ్లో ఎంత దమ్ము లేకపోతే ఆయన సినిమాలో పెట్టుకున్నారు చెప్పండి. సో దాని క్రెడిట్ కూడా మీకే ఇస్తాను. నిజంగా మీరు సపోర్ట్ చేయబట్టి నాలాగా ఎంతో మంది పెన్ పేపర్ పట్టుకొని అనేకమైన పాటలు రాస్తూ ఉంటారు. నాకంటే మంచి మంచి సింగర్స్ ఉంటారు, కానీ వాళ్ళందరికీ రాని ఘనత నాకు దక్కిందంటే మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా. సో అదేవిధంగా రీసెంట్ గా సినిమా తీయడం అంటే చాలా కష్టం, మనలాంటి పేదవాడికి ఇంకా కష్టం. రీసెంట్ గా వినరావు ఏమైనా ఒక సినిమాతో వచ్చాను. అనకూడదు కానీ పెద్ద పెద్ద సినిమాలే అనకూడదు కానీ సెన్సార్ దగ్గర లేకపోతే ఇంకా ప్రొడక్షన్ వ్యాలీస్ దగ్గర ఎక్కడెక్కడ ఆగిపోతుంటాయి. కానీ అవన్నీ కూడా దాటుకొని 2 రాష్ట్రాల్లో 60 థియేటర్ రిలీజ్ చేసి మన రాజం అంటే పాలకొండ అయితే రాలేదు, కానీ రాజం వచ్చింది. రాజంలో మ్యాక్సిమం 1 వీక్ ఆడిన సినిమా అంటే అది మామూలు విషయం కాదు. తెలుగు ప్రజలు నన్ను అంత బాగా ఆదరించారు. సో ఆ సినిమాతో పాటు మరి అదేవిధంగా రథసారథి అనే ఒక సినిమాతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. సో డ్రైవర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? డ్రైవర్స్ ప్రజెంట్ ఉన్న సమాజానికి డ్రైవర్ ఎంత ఇంపార్టెంటో ఆ సమాజం డ్రైవర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి? సో దీన్ని బేస్ చేసుకుంటే ఒక లైన్ ఉందన్నమాట. సో అది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, 1,50,00,000 ప్రాజెక్టు. సో ఆ సినిమా ఇంకెంతో ఆ సినిమా వల్ల ఇంకెంత మీకు దగ్గర అవుతాను నిజంగా చెప్తున్నాను. సో ఆ సినిమా విషయంలో కూడా మీ అందరి సపోర్ట్ నాకు ఎలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రీసెంట్ గా పునర్వికకి ఎంతమంది హెల్ప్ చేశారో చేతులు ఎత్తండి. తమ్ముడు రైట్ కరెక్ట్గా చెప్పండి. పునర్విక అనే ఒక పాపకి ఎంతమంది హెల్ప్ చేశారు? చాలా మంది చేసి ఉంటారు నాకు తెలుసు కదా. సో ఎక్కడో ఒక మారుమూలలో ఉన్న ఒక ప్రాంతం అనకూడదు, కానీ 3 పూటలు తినాలంటే చాలా కష్టంగా ఉన్న జీవితం. ఒక తల్లిదండ్రులకు ఒక కూతురు పుట్టిందని చాలా సంతోషపడుతున్న ఆ తల్లిదండ్రులకి ఒక 4 నెలలు అయ్యేసరికి నీ కూతురికి చిన్న వ్యాధి ఉంది, SMA వ్యాధి ఉంది, ఆ ఇంజక్షన్ కాస్ట్ 16 కోట్లు. సో ఆ మాట చెవులో పెడితే ఏ తల్లిదండ్రులైనా ఎన్నెలో వణుకొస్తుంది. 16 కోట్లు అంటే మామూలు విషయమా? కానీ ఆ తల్లిదండ్రులు ఆ పాప ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనుకుంటా కొన్ని లక్షల స్నేహితులు కలిసి ఆ పాపకి ఇంజక్షన్ సరిపడే అమౌంట్ మొత్తం సరిపోయింది. మిగతా ఆ పాప అయిపోయిందంటే రీసెంట్గా ఎక్కువ వీడియో వచ్చింది. 2 పిల్లలు ఉన్నారంటే 2 పిల్లలు కూడా 32 కోట్లు అంట. సో అదేవిధంగా మనలాంటి వాళ్ళు ఎంతమంది చేతులు కలిపి అవుతుంది? ప్రభుత్వాలు దిగాలి, లేకపోతే పెద్ద వాళ్ళందరూ చేతులు వేస్తే అది సింపుల్గా అయిపోతుంది. సో ఆ పిల్ల కోసం రీసెంట్గా హెల్ప్ చేస్తాం. ఆ పిల్ల కోసం ఒక సాంగ్ కూడా పాడాం. ఏ పాట చూసారా పాట? కూతురే పుట్టిందని ఎంత సంబరపడిపోయామి, ఏ గాలి సోకినాదో ఆనందం కరువాయని, అమ్మని పిలిచి బాగా చెప్పలేని పసికందుతాను, అమ్మని పిలిచి బాగా చెప్పలేని పసికందుతాను, నువ్వు అట్లాంటి పిల్లకి అట్లాగే ఎంత శిక్ష వేసవయ్యా, నువ్వు అట్లాంటి పిల్లకి ఎట్లాగయ్యా అంత శిక్ష వేసవయ్యా. ఈ పాట పిల్ల కోసం పాడితే ఆ పాటకు వచ్చిన డబ్బులు కూడా ఆ పిల్లకి
ఇస్తానని మాట ఇచ్చా. రీసెంట్ గా 30,000 వస్తే అది కూడా హెల్ప్ చేశా. సో ఇదంతా నాది కాదు, మీరు చూడబెట్ట పాట డబ్బులు వచ్చి ఆకంత మీది కూడా. సో ఒక్కసారి అలాంటి పిల్లలు మన పరిసర ప్రాంతాలు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి, ఓకేనా? సో ఇలా మాట్లాడుకుంటూ పోతే తెల్లారులు ఉంటాయి కాబట్టి నేను వచ్చిన పని కానిద్దాం, ఓకేనా? ఓకే.